ఈ హాల్లో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంఘం అందరూ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి లూయి గారి జయంతి సందర్భంగా ఈ రోజుని వరల్డ్ బ్రెయిలీ డేగా ప్రకటించడం జరిగింది 2018లో. ఆయన ఏ విధంగా అయితే చిన్న వయసులో తన చూపును పోగొట్టుకొని బ్రెయిలీ లిపిని రచించి వీళ్ళందరికీ కూడా వెలుగును పంచాడు. అందుకే వాళ్ళు చదువుకొని ఇప్పుడు ఉద్యోగాలు చేసి స్థిరపడి వాళ్ళంతటా వాళ్ళు ఈ రోజుని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి నేను ముఖ్య అతిథిగా విచ్చేశాను. వాళ్ళు అడిగిన దాంట్లో ఒకటి వాళ్ళ కోసమే అందుల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. అయితే ఈ 5 సంవత్సరాల నా టెన్యూర్లో తప్పకుండా నేను దాన్ని చేస్తాను అని చెప్పాను. అదేవిధంగా లూయి విగ్రహం కూడా ఏర్పాటు చేయమని అడిగారు. దాని గురించి సాధ్యాసాధ్యాలు చూసి మిగతా కూడా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి పరిశీలించి ఏదైతే చేయగలమో దాన్ని తప్పకుండా చేసి వీళ్ళెంత సొంతంగా కష్టపడి ఎదిగారో ప్రభుత్వం కూడా వీళ్ళకి అంతే అదిగా అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా మీ సొంతంగా కూడా ఇంకో అంధ విద్యార్థిని మీరు చదివించడమో చేరదీయడమో లేకపోతే ఒక ఇన్స్పిరేషన్గా మీరు నిలవాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి వీళ్ళందరితోటి ఈరోజు ఇక్కడ ఈ బ్రెయిలీ డే సందర్భంగా పురస్కరించుకొని అందరినీ కలిసి ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా